సార్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు మీడియా లేదు, జగన్మోహన్ రెడ్డి మీడియా ఉంది, పేపర్ ఉందని చెప్పడాన్ని ఎలా చూస్తారు? పచ్చళ్ళోడు కిరసనాలోడు అంటారు. ఈ పచ్చళ్ళోడు కిరసనాలోడికి డబ్బులు ఇలా కోటీశ్వరులు ఎలా అయ్యారు? కేవలము 95 నుండి నువ్వు ఇచ్చిన కోట్ల రూపాయలు ఆస్తే వాళ్ళని పచ్చళ్ళలోని కిరసనాల్లోని పైకి లేపింది నీ మీడియా వాళ్ళది. కాకపోతే నువ్వు నాకు లేదంటున్నావు, నువ్వు వద్దన్నా చేదరించుకున్నా చిట్కారం చేసినా వాళ్ళు నీ మీడియా. నువ్వు ఏం చెబుతావు అంటే పైకి నేను కొట్టినట్టు యాక్షన్ చేస్తాను, మీరు ఏడ్చినట్టు యాక్షన్ చేయమనే రకాలు నువ్వు. మీడియా నీదే, ఛానళ్ళు మీయే, ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచుతున్నారు. అదే ఛానళ్ళు అదే మీడియా ఆంధ్రలగిన ఉంటే మీ బొక్కలు ఏరేసే వాళ్ళం మేము. ఆంధ్రలో లేరు కాబట్టి మీరు బతికిపోయారు కొడకల్లారా. రాధాకృష్ణకి కానీ ఆ న్యూస్ వంశీకి కానీ టాల్కం పౌడర్ వంశీకి కానీ లేకపోతే సాంబగాడికి కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు ఆంధ్రలో లేరు కాబట్టి ఆంధ్రలో ఉండుంటే మీ పరిస్థితి వేరుగుండేది. ఎందుకంటే మిమ్మల్ని కాపాడుతున్నాడు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. వాడు ఒక ఎదవ, వాడు కాంగ్రెస్లో చొచ్చుకొని ఇవాళ 89 క్రిమినల్ కేసులో క్రిమినల్. వాణ్ణి రాహుల్ గాంధీ చీఫ్ మినిస్టర్ చేశాడో అర్థం కావట్లేదు. వాడి ఇమీడియట్గా వాని చీఫ్ మినిస్టర్ని తొలగించేసి కాంగ్రెస్ పాతకాలపు కాంగ్రెస్లు బోర్డంతమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అనేవాడు ఇంకా క్రిమినల్ అవుతాడు. చంద్రబాబు నాయుడికి పూర్తిగా కొమ్ము కాసి అక్కడ ఉన్న ఛానల్ను కాపాడేది రేవంత్ రెడ్డి. లేకపోతే రేవంత్ రెడ్డికి శూన్యమే. కాకపోతే ఏంటంటే హైకమాండ్ ఎలా నమ్ముతుందో అర్థం కావట్లే. ఇప్పటికైనా రాహుల్ గాంధీకి మేము చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని ఇమీడియట్గా పీకి ఈ పదవి నుండి తీసేయాలి అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా నీకు వచ్చేది ఏమి లేదు, వచ్చే ఓట్ షేరింగ్ కూడా పూర్తిగా తగ్గిపోద్ది. ఎంతప్పటికీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొమ్ముగాస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ఇమీడియట్గా పిసిసి అధ్యక్ష పదవి నుండి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డే, కాకపోతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ లక్షణాలు లేవు అమ్మాయి దగ్గర. అంత దోపిడీ వ్యవహారం సంపాదించుకోవడానికి ఎలా చేయాలో వాళ్ళ ఆయన బైబుల్ పట్టుకొని ప్రార్థన చేస్తాడు, ఈమెమో చీపురు పట్టుకొని ఊడుస్తుంటుంది. ఎవరి చంద్రబాబు నాయుడు ఆఫీసును పవన్ కళ్యాణ్ ఆఫీసును ఓడవడానికి మాత్రమే పనికొచ్చుద్ది. మేము గట్టిగా చెబుతున్నాం అమ్మాయి దానికి కూడా అన్ఫిట్టే. ఎంతప్పటికీ నేను చెబుతున్నా ప్రపంచ దేశంలో ఇంతవరకు అన్నదమ్ముల కొమ్ముగాసిన ఆడవాళ్ళు ఉన్నారు, కానీ అన్నదమ్ములను భక్షించే ఆడగుతులను చూశానంటే కేవలము షర్మిల. ఆ షర్మిల అనే భూతాన్ని ఎప్పుడైతే మీరు ఆంధ్రప్రదేశ్ నుండి తీసేస్తారో అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కొద్ది గొప్పలు పుంజుకోదు. ఎందుకంటే మేము మొదటి నుండి కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళం. నేను 65 నుండి రాజకీయం చూశాను, కానీ ఇంత నీచమైన దాన్ని తీసుకొచ్చేసి మీరు ఎట్టబెట్టారో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే తెలంగాణలో తరిమేశారు, నువ్వు పనికిరాదు పోయే లంజముండాని తరిమేశారు. అటువంటప్పుడు ఇంకా ఎక్కడ ఆస్కారం లేక చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి కాళ్ళేళ్ళు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు మన ఈయనకు రాహుల్ గాంధీకి రికమెండేషన్ చేసి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షురాలుగా వేయించుకున్నారంటే కేవలము వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే. ఈ అమ్మాయికి ఎటువంటి అన్నదమ్ముల ప్రేమ లేదు, అన్నదమ్ముల గురించి చెప్పే హక్కు లేదు. ఆ అమ్మాయిని ఎవరన్నా ఉండి అక్క తల్లికి చెల్లికి ద్రోహం చేశారంటే ఇట్లాంటి వాళ్ళకి ద్రోహం కాదు, ఉరిదీయాల. యాక్చువల్గా అయితే మేమల్లా కోరుకునేది అన్నదమ్ములకు ఎంత మోసం చేసిందో ఈ అమ్మాయి గుండా సంపాదించిన ఆస్తి లేదు, వీళ్ళ ఆయన కూడా సంపాదించిన రూపాయి లేదు. వాడు దమ్మిడి బ్యాగ్ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని బ్యాగ్ తెలియించుకొని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను వచ్చి నిన్ను వివాహం చేసుకొని రాజశేఖర కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి షర్మిల మాత్రమే కారణం. సార్ చూస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు నాకు జగన్ అనే రౌడీ గోండాతో నేను రాజకీయం చేస్తానన్న మాటలు. జగన్ అనే గోండా కాదు, జగన్ అనే పులి, సింహం. ఇంకా చెప్పాలంటే అడవి జంతువులలో సింహానికి మించింది లేదు. నువ్వు నక్క లాంటోడివి, కుక్క లాంటోడివి, లేక తోడేళ్ళు లాంటోడివి. నిన్ను చంపడం ఆయనకు పెద్ద విద్య కాదు. కాకపోతే ఏంటంటే మానవత్వము ఉంది ఆయనలో. బైబుల్ నమ్ముకున్న వ్యక్తి అదే హిందుత్వంలోకి నుండి ఈ పార్టీకి నువ్వు మిగిలేవాడివి కాదు, నీ పార్టీ వాళ్ళు మిగిలేవాళ్ళు కాదు. అది సింహం.
సింహం ఎప్పుడు ఒకరిని దడిపించి తిందో, ఒకడికి భయపడేది కాదది. డేరుగా రోడ్డు అమ్మటి వెళ్తుంటే ఈ పిల్లులు, కుక్కలు, పందులు ఇవన్నీ పారిపోతాయి. అటువంటి వాళ్ళు మీరు. ఇప్పటికి కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంటున్నావు. భూతం కాదు, భూతము కాదు. పేదవాడి గుండెల్లో భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి. రాబోయే రోజులలో భగవంతుడు ఊదిన బూరకు మీరు ఎలా పడిపోతారో, తోడేళ్ళు, నక్కలు, కుక్కలు ఎలా పారిపోతాయో మీకు 2029లో మాత్రం ఖచ్చితంగా ప్రజలే చూపిస్తారు. నేను అన్ని జిల్లాలలో తిరుగుతా. 26 జిల్లాలలో తిరిగాను. 26 జిల్లాలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా కేవలము ఓటింగ్ వలన, ఓటింగ్ కూడా మేము వేసాము, అది కేవలం గ్రాఫిక్స్ వలన, ఓటింగ్ బాక్స్ మార్పింగ్ వలన ఆయనకు వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గెలుచుకున్నది కాదు. నేను ఒకవేళ గెలుచుకున్నాడు ఎవడన్నా ఉంటే మీ 164 మంది ఎమ్మెల్యేలకు సవాలు ఇస్తున్నా, ఇంక్లూడింగ్ సీఎంతో సహా. మీకు ప్రజల ఓట్లు వేసినాయా కాదా? ప్రజల ఓట్లతో మేము గెలిచామని మీరు ప్రజల ముందుకు రండి. నిన్న బీహార్లో ఒక మంత్రిని తరిమి కొట్టారు కిలోమీటర్ దూరం. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు, పని చేసుకోండి. మీకు ఇచ్చారు, అవకాశం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు, ఈ 5-4 సంవత్సరాలు మనం ఏం చేయలేమన్నా, ప్రజలు ఇచ్చిన తీర్పు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనం కోర్టుకు వెళ్ళడము, టైంపాస్ చేయడము ఇవన్నీ కూడా వేస్ట్. ప్రజలకు మనం ఏం చేయాలనో అది చేద్దాం. కాబట్టి మీరు ప్రజలలో ఉండండి. ప్రజలతో మీ వెనకాల నేనున్నానని ఖచ్చితంగా ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు. కాబట్టి రాబోయే 29కి మాత్రం మీరు ఎలా ఉంటారో, ఎలా పారిపోతారో ఆ రోజు ప్రజలే చెప్తారు మీకు. బీహార్లో జరిగినట్టుగా ఏ ఎమ్మెల్యేకు, ఏ మినిస్టర్కి అలా జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. దానికి సపోర్ట్ ఇచ్చే పోలీసులు కూడా వాళ్ళు వంతన పాడుతున్నారు. కాబట్టి రేపు పోలీసులకే జరగవచ్చు. నక్సలిజం పెరుగుద్దంటే ఇలాగేగా పెరిగేది. నువ్వు ఎప్పుడైతే ప్రెషర్ పెడతావో నక్సలిజం ఆటోమేటిక్గా పైకి వస్తుంది. నక్సలిజాన్ని మీరే పెంచి పోషిస్తున్నారు. నక్సలిజం పెంచి పోషిస్తే మీ కోసాలు కదిలిపోతాయి. అది మాత్రం జాగ్రత్త.